ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చెబుతుంది. కృప అనగా గ్రేస్ అన్నమాట, మర్సీ అన్నమాట, ఇవి ఇంటర్చేంజబుల్గా వాడినట్టుగా మనము గమనించగలం. కృప దేవుని యొక్క జనరాసిటీని గురించి మాట్లాడుతుంది. దేనికైతే మనము తగని వారమో దానికి మనల్ని యోగ్యులుగా చేసేటువంటిదే దేవుని యొక్క కృప. పాపులమైన మనము, అపరాధులమైన మనము, భక్తిహీనులమైన మనము, దేవునికి శత్రువులుగా జీవిస్తున్న మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమే. కానీ దేవుని యొక్క కృప మన ఎడల వెల్లడి చేయబడింది యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన మరొకరకు మరణించిన కారణాన, పాపములకు శిక్ష ఆయన అనుభవించిన కారణాన మనకు దేవుని యొక్క కృప లభ్యమైంది. అది యేసుక్రీస్తు ద్వారా మనకు లభ్యమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని మనం ఒప్పుకోవడం ద్వారా, ఆయన నామములో ప్రార్థించడం ద్వారా దేవుని యొక్క కృపకు మనము పాత్రులమవుతాము, లేక అర్హులమవుతాం. అందుకే మనము యేసుక్రీస్తు నామములో దేవునికి ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అందుకే ప్రతి ప్రార్థన చివరిలో మనము యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము అని మనం చెబుతాం. దానికి కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క నామములో, యేసుక్రీస్తు వారి యొక్క నామములో దేవుని అడుగుతున్న కారణాన మనము దేవుని కృపకు పాత్రులమవుతామన్న భావన అందులో ఇమిడి ఉంది. కృప అనేది మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, మన ప్రయాసను తగ్గిస్తుంది, మన ఆయాసాన్ని తగ్గిస్తుంది, మన యొక్క జీవితంలో మనం వెళ్తున్న కష్ట మార్గములో విశ్రాంతినిస్తుంది, వెసలుబాటునిస్తుంది, కొంత ఉపశమనాన్ని మనకు కలిగిస్తుంది. ఒక జిడ్డు పట్టిన, లేకపోతే రస్ట్ చేయబడినటువంటి ఒక సైకిల్ చైన్ని ఊహించుకోండి. దాన్ని మనం త్రొక్కాలి అంటే ఆ పెడల్ చేయటం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది అప్పటికే రస్ట్ పట్టిన కారణాన మనం సులభంగా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేం. కానీ ఎప్పుడైతే దానికి గ్రీజ్ అప్లై చేస్తారో, లేక సమ్ కైండ్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ దానికి అప్లై చేస్తారో, అది సులభంగా మనం పెడల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం వేగంగా సైకిల్ మీద వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మన శ్రమను అది తగ్గిస్తుందన్న వాస్తవం మీ అందరికీ తెలుసు. దేవుని యొక్క కృప అలాగే మన యొక్క జీవితంలో ఉంటుంది. మన ప్రతి పరిస్థితిలో కూడా మనకు ఉపశమనాన్ని కలిగించి విశ్రాంతిని కలిగించేదే దేవుని కృప. అలాంటి దేవుని కృప ఈ దినాన మీకు సమృద్ధిగా తోడై ఉండును గాక.